దృష్ట్యా వడదెబ్బ ఒకవేళ కలిగినట్టయితే దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, మరి తీసుకోవాల్సిన జాగ్రత్తల వాటి పట్ల నేను స్వయంగా రూపొందించిన కరపత్రాన్ని గౌరవనీయులు డిప్యూటీ డిఎంఎస్ఓ డాక్టర్ రమేష్ సార్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ ప్రజలను ఉద్దేశించి మరి నేటి విద్యార్థులు ఈ వేసవి సెలవుల్లో ఎండ తీవ్రతకు గురై ఎన్నో ఇబ్బందులు కలుగుతారు కాబట్టి అలాంటి కలగకుండా సార్ గారి చేత మంచి సూచనలు సలహాలు తీసుకొని వాళ్ళు తప్పకుండా పాటించి ఆరోగ్యాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. సో ప్రజలు, విద్యార్థులు, యువత కావచ్చు వడదెబ్బ తగలకుండా ఎండాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలుపుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయ డాక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రోజు రోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతల గురించి వైద్య ఆరోగ్య శాఖ తరఫున మా సిబ్బంది రెగ్యులర్గా గ్రామాలలో అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా ఎండలో పనిచేసే వాళ్ళకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలకు వచ్చేసరికి ఉదయం 10 లోపలనే ఎండ ఎక్కువ కాకముందే పనులు చేసుకోమని చెప్తున్నాం. ఇంకా ఏమైనా మిగిలిన పనులు ఉంటే సాయంత్రం 5 తర్వాత చేసుకోమంటున్నాం. ఎండలో ఖచ్చితంగా బయటకు వెళ్ళాల్సిన అవసరం వస్తే తలపైన గొడుగు కానీ లేదా టోపీని కానీ ధరించి కళ్ళజోడు పెట్టుకొని వెళ్ళమని చెప్తున్నాం. వేసుకోవాల్సిన బట్టలు కూడా కాటన్వి, లూజ్గా ఉండేవి, లేత కలర్లో ఉండేవి వేసుకోవాలి. ఒకవేళ ఎండ తీవ్రతకు గురైనట్టయితే వడదెబ్బ తగిలిన లక్షణాలు అనిపిస్తే వాళ్ళ ఇంట్లో మామూలుగా మంచినీళ్ళలో ఉప్పు, షుగర్ 2 కలుపుకొని తాగొచ్చు. డిహైడ్రేషన్ రికవర్ కావడానికి దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్ళినట్టయితే ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ జ్వరం ఎక్కువ, ఒళ్ళు వేడిగా ఉన్నట్టయితే ఫస్ట్ ఎయిడ్ కింద తడిబట్టతో ఒళ్ళంతా తుడవాలి. దాని తర్వాత దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించినట్టయితే అక్కడ ఉచితంగా చికిత్స అందించడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ జాగ్రత్తలను పాంప్లెట్ రూపంలో జాతీయ అవార్డు గ్రహీత సంఘ సేవకుడు తులసి కుమార్ ఒక కరపత్రం రూపంలో తీసుకొచ్చి ఈ జాగ్రత్తలను ప్రజలకు వివరించడానికి దానికి వారిని అభినందిస్తున్నాం. ఇవన్నీ విరిగా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చూడాలని కోరుతున్నాం.